రావణుడు ఒక బ్రాహ్మణుడికి రాక్షసికి జన్మించిన పుత్రుడని అందరూ చెప్తూ ఉంటారు. నిజానికి ఒక బ్రాహ్మణుడు రాక్షసిని ఎందుకు వివాహం చేసుకున్నాడు? అసలు విషయం ఏమిటంటే, రాక్షస రాజు అయిన సుమాలి కేతుమతులకు జన్మించిన పుత్రిక కైకసి. కైకసికి పుట్టే పిల్లలు జ్ఞానవంతులై ఉండాలని భావించిన సుమాలి తనను ఒక గొప్ప జ్ఞాని అయిన విశ్రవుని వివాహం చేసుకోమని చెబుతాడు. అప్పుడు కైకసి విశ్రవుని దగ్గరకు వెళ్ళి వివాహం చేసుకోమని అడగగా, ఆయన నాకు ఇదివరకే వివాహం జరిగిందని, ఒక పుత్రుడు కూడా ఉన్నాడని, అయినప్పటికీ మనం వివాహం చేసుకుంటే రాక్షస స్వభావం కలిగిన పిల్లలు పుడతారని చెప్పినా కైకసి వాటన్నింటికీ ఒప్పుకొని విశ్రవుణ్ణి వివాహం చేసుకుంటుంది. వారికి పుట్టిన వారే రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, శూర్పణఖ. వారి పిల్లలు. వారిలో ఎవరు ఎలా ఉన్నప్పటికీ విభీషణుడు మాత్రం మృదు స్వభావిగా బ్రాహ్మణుడిగా ఉంటాడు. ఇది వెనుక ఉన్న కథ. రావణుడి